రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 9న ముగియనున్న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియబోతుంది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ రాబోతుంది. నామినేషన్ దాఖలకు మార్చి 5 వరకు గడువు తేదీ ఉంది. అలాగే మార్చి 6న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9వ తేదీని గడువుగా నిర్ణయించారు. అలాగే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. మార్చి 16వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించబోతున్నారు. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడం జరిగింది. తెలంగాణ నుంచి 2 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏప్రిల్ 9న ముగియనున్న సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి పదవీకాలం ముగియబోతుంది. తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 26న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ దాఖలకు మార్చి 5 వరకు గడువు తేదీ. అలాగే మార్చి 6వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 9వ తేదీని గడువుగా నిర్ణయించారు. అలాగే మార్చి 16న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 16వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ మాధవి, రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. ముఖ్యం దాదాపు 10 రాష్ట్రాలకు సంబంధించి 37 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి అన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించున్నారు. ఏప్రిల్ 9న ఈ సభకు సంబంధించిన వాటికి ఖాళీ అవుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎన్నికలు నిర్వహించేందుకు కూడా ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెల 26 నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. అప్పటి నుంచి కూడా నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మార్చి 5 వరకు కూడా ఈ నామినేషన్లు వేసుకోవడానికి గడువు ఉంటుంది. ఆ తర్వాత దానికి సంబంధించి స్క్రూట్నీ మార్చి 6 వరకు స్క్రూట్నీ ఉంటుంది. నామినేషన్ సంబంధించి ఎవరు ఏ విధంగా నామినేషన్లు ఉన్నాయని చెప్పేసి వాటిని స్క్రూటినీ చేశారు. ఆ తర్వాత నామినేషన్లను విత్డ్రా చేసుకోవడానికి మార్చి 9 వరకు కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత మార్చి 16న ఎన్నికలను నిర్వహిస్తారు. మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. ఆ తర్వాత 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సో మొత్తం మీద తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్నాయి ఏవైతే ఏప్రిల్ 9న 2 ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి అభిషేక్ మను సింఘ్వి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, సీనియర్ అడ్వకేటు, రాజ్యసభలో ఇప్పుడు ప్రస్తుతం మెంబర్గా ఉన్నారు. ఆయన స్థానం ఖాళీ అవుతుంది. అదేవిధంగా కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, నిజామాబాద్ సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా ఆ స్థానం కూడా ఖాళీ అవుతున్నాయి. ఈ 2 స్థానాలు ఖాళీ అవుతున్నాయి కాబట్టి రెండింటికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9 ఖాళీ అవుతున్నాయి కాబట్టి మార్చి 26 నుంచే షెడ్యూల్ రిలీజ్ చేసేసి ఈ నెల 26న షెడ్యూల్ రిలీజ్ చేసేసి మార్చి 5న నామినేషన్ల స్వీకరణ కానీ మార్చి 16న ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమం ఈ ఎపిసోడ్ సంబంధించి ఖాళీ అవుతున్న రెండింటికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యేలు ఓటు వేసి సభ్యులకు సంబంధించిన ఎన్నిక జరుగుతుంది కాబట్టి అదంతా కూడా అసెంబ్లీలోనే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. సో మొత్తం మీద ఇప్పుడు 2 స్థానాలు ఖాళీ అయ్యాయి కాబట్టి ఈ 2 స్థానాలకు సంబంధించి ఎవరు నామినేషన్లు వేస్తారు ఏందనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా జరిగిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ పాలిటిక్స్లో కూడా ఈ ఎన్నికల ఈ రెండింటికి సంబంధించి అధికార పార్టీ కైవసం చేసుకుంటుందా లేదంటే ప్రతిపక్షానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా కానీ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కూడా నిర్దేశించే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యేల సంఖ్యాబలం చూసినట్లయితే ప్రజెంట్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు 38 స్థానాలు ఉన్నాయి కాబట్టి 37 ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి అసెంబ్లీలో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్కి సంబంధించి కూడా వారంతా కూడా బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి విప్పు జారీ చేసే అవకాశం ఉంటుందా లేదని కూడా చూడాలి. రాజ్యసభ ఎన్నికలకు విప్పు జారీ చేసే అవకాశం ఉంటే కనుక వారంతా కూడా బీఆర్ఎస్ వేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ విప్పు జారీ చేసే ఎన్నికలకు కొన్ని సందర్భంగా ఎమ్మెల్సీలకు కానీ రాజ్యసభకు ఓటింగ్ జరిగేటప్పుడు కొన్ని సందర్భాల్లో విప్పు జారీ చేసే అవకాశం ఉండదు. సో ఈ మొత్తం మీద ఈ విప్పు జారీ చేసే అవకాశం లేనట్లయితే 2 కూడా అధికార పార్టీకి కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ 2 స్థానాలు ఖాళీ అయ్యాయి కాబట్టి ఒకటి అభిషేక్ మను సింఘ్విది, ఇంకోటి కేఆర్ సురేష్ రెడ్డికి సంబంధించి కాబట్టి అభిషేక్ మను సింఘ్వికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి, జాతీయ స్థాయిలో సీనియర్ అడ్వకేటు, తెలంగాణకు సంబంధించిన కొన్ని కీలకమైన కేసుల్లో కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించిన నీటి వాటర్లకు సంబంధించి, కృష్ణా జిల్లాలకు సంబంధించిన వాటర్లకు సంబంధించిన దానిపైన కానీ అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కానీ అట్లా తెలంగాణ తరఫున వాయిస్ కూడా వినిపిస్తున్నారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మరోసారి ఆ టెన్యూర్ను కూడా మరోసారి రెన్యువల్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా
కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలుస్తుంది. మరో స్థానంకి అయితే ఖచ్చితంగా ఎవరికి ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అది కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యమైన సీనియర్ నేతలకు ఛాన్స్ ఎవరికి ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని డిస్కషన్ చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26 నుంచి కూడా నామినేషన్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ నెలాఖరు లోపు డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.